హాయ్ అండి, బాగున్నారా? ఈ రోజు చామదుంపల పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన చామదుంపలు, చింతపండు పులుసు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, బెల్లం, కొంచెం ఇంగువ, మెంతి పొడి అండి. ఇప్పుడు ఈ చామదుంపలు కొంచెం ఉప్పేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిపోయాక పక్క తీసేసాము. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. పొట్టు తీసిన వెల్లుల్లి, అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఒక చిన్న పావు స్పూన్ అంత మెంతి పొడి అండి. ఇలా మెంతి పొడి వేసుకుంటే ఇలా పులుసు కూరలకి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి చక్కగా వేపుకోండి. ఒక స్పూన్ అంతా సాల్ట్ వేయండి, తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఈలోపు మనం చామదుంపలను చక్క పొట్టు తీసేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోండి. చక్క రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒకసారి మూత తీసి ఆనియన్స్ వేగినాయో లేదో ఒకసారి అటు ఇటు కలిపి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదండి, దాంట్లోకి కట్ చేసుకున్న టమాటాలు, పెద్దదైతే ఒక టమాటా, చిన్న అయితే 2 తీసుకోండి, బాగుంటుంది. టమాటా వేసి ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టేయండి. ఒకసారి మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. బాగా మగ్గాలి టమాటా. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఒకసారి మూత తీసేసి చూసారా, టమాటా చక్క మగ్గిపోయింది. ఒక స్పూన్నర కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు ఎంత స్పైసీనెస్ తింటారో అలాగా. తర్వాత కారం వేగాక ఒక నిమిషం అటు ఇటు చామదుంపలు వేసేసుకుని అడికి పైకి కలుపుకుని ఈ ఉప్పు కారాలు ఆ దుంపలకు పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత ఒకసారి కలిపేసుకుని అడికి పైకి దానికి సరిపడా అంత చింతపండు పులుసు, కొంచెం ముక్కలు ములిగేలాగా వాటర్ వేసి కలుపుకోండి బాగా. ఇప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు కొత్తిమీరను ఒక్క హాఫ్ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి. చిన్న బెల్లం ముక్క అయినా లేకపోతే బెల్లం పొడి అయినా ఏదైనా, కొంచెం బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీకు అసలు బెల్లం వేసినట్టు కూడా అనిపించదండి, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా మగ్గించుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి. చివరగా కొంచెం పచ్చిది కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, సింపుల్ గా ఎంతో టేస్ట్ గా ఉండే చామదుంపల పులుసు రెడీ. నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.